వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు చోట ఆలు ఉంటాయి. ఆలుని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేస్తే సగమే ఉడికించుకోవాలి. పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుని చోట ఆలు అంటారు. చిన్న చిన్నవి లేని వాళ్ళు పెద్ద ఆలుని తీసుకొని 4 భాగాలు చేసుకొని ఉడికించుకోవాలి. సగం వరకే ఉడికించుకోవాలి బంగాళదుంపల్ని. ఆ తర్వాత ఆలు బిర్యానీకి చూడండి, టమాటా ముక్కలు, క్యారెట్, నిమ్మరసం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ముందుగా కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. దీనికి బటరు, పెరుగు అవసరమైతే ఫ్రెండ్స్. చిటికినంతా పసుపు వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్లో లవంగాయలు, దాల్చిన చెక్క, ధనియా పౌడరు, ధనియాలు వేయించి ధనియా పౌడరు సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా బాగుంటుంది. చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. రుచిగా ఉంటుంది. కుక్కర్లో తయారు చేస్తాను, ఇట్టే తయారైద్ది. అదే విధంగా పూర్తి దాకా చూసి ఫ్రెండ్స్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని చూడండి, టమాటా ముక్కలు 2 పెద్ద సైజు కాయలు తీసుకున్నాము ఫ్రెండ్స్. పుదీనాకు వేసుకున్నాము. పచ్చిమిర్చి 2, కొద్దిగా 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాము. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఆలుని ఉడికించుకున్నాము. 1 విజిల్ రానిస్తే సరిపోద్ది. పొట్టు తీసుకొని చోట ఆలుని వేసుకోవాలి. వేసుకున్నాక 1 కప్పుడు పెరుగు వేసుకోవాలి. నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తయారు చేస్తున్నాను. 1/2 కేజీ బాస్మతి రైస్తో ఈ విధంగా ఆలు బిర్యానీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదే విధంగా కలపాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసిందాక, మసాలా అంతా కలిసిందాక కలుపుకోవాలి. ఇట్టే అయిపోయింది ఫ్రెండ్స్. నువ్వు పట్టుకోవా. కలుపుకుంటే ఫ్రెండ్స్ మొత్తం ఆలుకి, టమాటా ముక్కలకి, పుదీనాకు మసాలా అనేది కలర్ వచ్చేసింది చూడండి. ఈ విధంగా కలిసిందాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచి అనేది పెరిగిద్ది. చూడండి, ఆలు ఈ విధంగా ఉడికించుకోవాలి. అంటే దమ్ చేసుకుంటాము మనం ఆలు బిర్యానీ. చాలా రుచి అనేది పెరిగిద్ది. టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెంసేపు దాకా రెస్ట్ అనేది ఇవ్వాలి. అదే విధంగా బ్రౌన్ ఆనియన్స్ని చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చిందాకా 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేయించి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మరలా కలుపుకోవాలి. ఆలుని చోట ఆలు చాలా తక్కువ రేట్లోనే వస్తాయి ఫ్రెండ్స్. సరేనని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మీడియంలోనే ఉంచేసి మనం దినుసులు అనేది వేసుకోవాలి. పలావ్ దినుసులు, బిర్యానీకి సంబంధించిన దినుసులు. ఇక్కడ కొంచెం అల్లం తురుము కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవాలి. ఇంకా కొన్ని పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు 2 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూను గ్రీన్ బఠానీ వేసుకున్నాము. ముందుగా వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఇక్కడ పట్ట, జాజికాయ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు,
2 లవంగాయలు, దాల్చిన చెక్క, 1 ఇంచ స్టార్ పువ్వు వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మరలా 3 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. లీటర్ నీళ్ళు పోసాం ఫ్రెండ్స్. వాటర్ అనేది లీటర్ వేసుకోవాలి. బాగా సాల్ట్ వేసుకొని తెరలనివ్వాలి. వాటర్ అనేది ఒక 5 to 8 నిమిషాలు హైలో ఉంచేస్తే బిర్యానీకి సంబంధించిన ఎసరు అనేవి తెరులుతాయి. బాగా తెరిలినాక ఒకసారి కలుపుకున్నాక ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెం వేసుకుంటే బాగుంటుంది రుచి అనేది. అమంతం స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు 2-3 వేసాము. కొంచెం ఒక అరకప్పుడు వాటర్ అనేది మనం ఆలుని మనం కలుపుకున్న మసాలాలోకి అరకప్పు ఎసరులో తీసుకొని వేసుకున్నాము. దమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆలు బిర్యానీ దమ్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ కుక్కర్లో. ఇంకా అదే విధంగా బాగా ఉడకబట్టి తెరలేటప్పుడు బాస్మతి రైస్ 1 కిలో 10 నిమిషాల సేపు చక్కగా ఫ్రెండ్స్ కడిగి నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్నాక ఇక్కడ ఎసరులోకి వేసుకుంటున్నాము. తెరలే ఎసరులోకి. బిర్యానీ అనేది చాలా రెస్టారెంట్ 5 స్టార్ హోటల్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే పట్టుకొని చూసుకొని బాస్మతి రైస్ ఉడికేటప్పుడు జాలిబుట్టలో కానీ గెరిటిలో కానీ దేవుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలు పెరుగు అన్నీ వేసి మసాలాలోకి వేసుకోవాలి. అరకప్పు వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవంతా దేవి వేసుకోవాలి. జాలిబుట్ట ఉంటే అందులోకి వడేసుకొని వేసుకుంటే ఇంత శ్రమ అనిపించదు. ఇంకా సరేనా వేసి ఈ విధంగా వేసుకున్నాక దమ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది రుచి అనేది, చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా రెబ్బలు కానీ కరివేపాకు పుదీనాకు కానీ కొత్తిమీర కానీ వేసుకొని సిమ్లో ఉంచేసి 10 నిమిషాల సేపుగా కనీసం 10 నిమిషాలు దమ్ము చేసుకోవాలి. దమ్ము చేసుకున్నాక తీసుకొని వడ్డించుకొని తింటూ ఉంటే నోరూరించే చోటా ఆనియన్స్తో చేసిన బిర్యానీ. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాము. చాలా పొడి పొడిలాడుతూ చూడండి, చూస్తూ ఉంటేనే అమాంతం ఎంత రుచి అమోఘంగా ఉంది. ఇక్కడ ఇదే విధంగా వడ్డించుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. చాలా రుచి అనేది సూపర్గా ఉంది. 1 కిలో చేసాం. చోట బంగాళదుంపలు వేసుకొని బ్రౌన్ ఆనియన్స్తో చేసాం ఫ్రెండ్స్. రుచికరమైన నోరూరించే పొడి పొడిలాడే బిర్యానీ, ఆలు బిర్యానీ, కమ్మటి ఆలు బిర్యానీ. ఇదే విధంగా మనం తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.